ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. సమస్యలపై అవిశ్రాంత ఉద్యమం. ఆరోగ్య కార్డులు అందజేయాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని, పీఆర్సీ అమలు చేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు. సుమారు 3 దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలందించి ఉద్యోగ విరమణ పొంది విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. భవిష్యత్తులో అక్కరకు వస్తాయని భావించి ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బులు సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2024 మార్చి నుంచి 2025 జూలై వరకు సుమారు 2000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. వీరికి పింఛన్ మాత్రమే అందుతుంది. రిటైర్మెంట్ అనంతరం రావాల్సినటువంటి జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, గ్రాట్యుటీ తదితర ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదని విశ్రాంతి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు సుమారు 700 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్తున్నారు. ఉభయ జిల్లాల్లోని 10,000 మంది విశ్రాంతి ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఇక్కడ 2024 తర్వాత విరమణ పొందాల్సినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో సత్వరమే వారికి బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి సుమారు 15 నెలలు గడిచినా కానీ రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడం బాధాకరమని, 4 డీఏలు కూడా పెండింగ్లో ఉన్నాయని ఇక్కడ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చెప్పడం జరుగుతూ ఉంది.